ఇంట్లో కూర్చొని రోజంతా సిరీస్ చూడడం కన్నా, సోషల్ గ్యాదరింగ్స్ అనే పేరుతో పార్టీస్ చేసుకోవడం కన్నా ఒక బైక్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయడం చాలా మంచిది, అన్నిటికంటే మంచిది. ఎక్స్ప్లోర్ చేయాలంటే సరిపోదు కానీ మనకి లొకేషన్ కూడా కావాలి. లొకేషన్ కోసం సెర్చ్ చేస్తే యూట్యూబ్లో అందరూ కూర్గ్, ఊటీ, వాయనాడ్ అని చూపిస్తారు కానీ మన అనంతపురం సైడ్ ఏం చూపారు. సో దానికోసం మనకున్న ఏకైక ఆయుధం గూగుల్ మ్యాప్స్ ఆర్ గూగుల్ మమ్మీ. ఇప్పటివరకు చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ ప్లేసెస్లో అన్నిట్లో కల్లా నాకు ఈ పర్టికులర్ ఔక్ రిజర్వాయర్ పోదాం అనిపిస్తుంది. పామిన్ నుంచి ఔక్ రిజర్వాయర్కి ఆల్మోస్ట్ 84 కిలోమీటర్స్ అండ్ 2 hours 19 minutes చూపిస్తుంది. దీనికి 3 roads ఉన్నాయి. మనం ప్యాపులి మీద నుంచి పోయి తర్వాత అటు ఉప్పలాడు ఇది. బట్ నేను ముందు వెళ్ళిన రోడ్డు ఇక్కడ గుత్తి నుంచి రైట్ తీసుకొని ఇక్కడ తర్వాత తాడపత్రి రోడ్డు యాడికి బుగ్గ నుంచి కొంచెం రైట్ తీసుకొని వెళ్ళాలి. సో దిస్ ఈజ్ లుకింగ్ గుడ్. అండ్ ఏదైనా రిటర్న్ వచ్చేటప్పుడు ఇట్లనే రావచ్చు, కొనుక్కుంట్ల లేకుంటే సేమ్ బ్యాక్ సైడ్ రూట్ అన్న రావచ్చు. అది అప్పుడు డిసైడ్ చేయొచ్చు. సో యా టేక్ దిస్ రూట్ అని పామిడి గుత్తి దగ్గర పోయి గుత్తి దగ్గర నుంచి రైట్ తీసుకొని తాడపత్రి రూట్ మీదుగా బుగ్గ ఐ థింక్ ఇక్కడెక్కడో బెలూన్ కేవ్స్ ఉండాలి. బెలూన్ కేవ్స్ మీద నుంచి ఔక్ రిజర్వాయర్, జస్ట్ లైక్ ఏ బ్రేక్ఫాస్ట్ స్పాట్ మరి. మనం పామిన్ నుంచి స్టార్ట్ అయ్యే ముందు బండిని నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా క్లీన్ చేసుకోవడం మన కర్తవ్యం. సో దాని తర్వాత ఇప్పుడు మనం నేషనల్ హైవే 7 ఆర్ నేషనల్ హైవే 44 మీద ఉన్నాం. ఒకప్పుడు ఇది నేషనల్ హైవే 7. సో ఇది డైరెక్ట్ శ్రీనగర్ టు కన్యాకుమారి వరకు మొత్తం కేటుకే ఒకటే పెద్ద హైవే లా ఉండే. ఇప్పుడు మనం మిడుతూరు క్రాస్ చేసినాం, ఆల్మోస్ట్ ఆల్ గుత్తి దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు గుత్తి సర్వీస్ రోడ్లోకి స్లైడ్ అవుతున్నాము. గుత్తి అవుట్స్కట్స్ పక్కన ఉన్న రోడ్డు, ఆ హైవే స్ట్రైట్ వెళ్ళిపోతే మనం హైదరాబాద్ అటు వెళ్ళిపోతాం. కింద దిగి లెఫ్ట్ సైడ్ మనకి గుత్తి కోట కనిపిస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ లొకేషన్స్. అండ్ మనం ఈ బ్రిడ్జ్ కింద అండర్ పాస్ నుంచి స్ట్రైట్ వెళ్తే ఇది సేమ్ తాడపత్రి రూట్, గండికోట కూడా ఇటు సైడ్ నుంచి వెళ్ళచ్చు. సింగిల్ లేన్ రోడ్లో 80 క్రూజింగ్ స్పీడ్ మెయింటైన్ చేస్తూ మనం ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-30 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. అఫ్కోర్స్ మనం హైవేలో మెయింటైన్ చేసినంత స్పీడ్ ఇక్కడ మెయింటైన్ చేయలేం. అండ్ ట్రాఫిక్ కూడా ఈరోజు సర్ప్రైజింగ్లీ తక్కువ ఉంది. చూస్తూనే డబుల్ లేన్ కాస్త సింగిల్ లేన్ అయింది, సింగిల్ లేన్ కాస్త సింగిల్ రోడ్ అయింది. చుట్టుపక్కల 2-3 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఎవరూ లేరు, జస్ట్ నేను ఒక్కరినే ఈ సింగిల్ రోడ్లో క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. గూగుల్ గురించి తెలిసిందే కదా, 2 kilometers డిస్టెన్స్ తగ్గిద్దామని చెప్పి మనం 2 hours ఎక్స్ట్రా నడిపిస్తుంది. అలాగే సేమ్ నన్ను కూడా ఒక ఊరి మధ్యలో నుంచి ఒకటి కదా 2-3 ఊరి మధ్యలో నుంచి గూగుల్ అని తీసుకెళ్తూ లాస్ట్కి సేమ్ అగైన్ నేను వచ్చిన స్టేట్ హైవేకి మళ్ళీ కలిపేసింది. లాజిస్టిక్గా ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీని అప్రిషియేట్ చేస్తూ బుగ్గ దగ్గరే అప్పటి వరకు నేను లిఫ్ట్ ఇచ్చిన ఆయన్ని డ్రాప్ చేసి నా జర్నీని కంటిన్యూ చేశాను.
నా వెనకాల ఉన్నది ఇప్పుడు ఓక్ రిజర్వాయర్, హ్యూజ్ రిజర్వాయర్ ఇది. నాకేం టెక్నికల్ డీటెయిల్స్ ఏం తెలీదు. జస్ట్ సర్ప్రైజ్డ్ హౌ క్లియర్ ద వాటర్ ఇస్. మొత్తం అంతా క్రిస్టల్ కలర్ బ్లూలో ఉంది. బైక్ ఇస్ దేర్ అండ్ బోట్ హౌస్ ఇప్పుడు క్లోజ్లో ఉంది. దిస్ ఈజ్ ఫ్రీ ప్లేస్. వాటర్ ఇప్పుడు తగ్గుంది, కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ చాలా హ్యూజ్గా ఉండే, ఆల్మోస్ట్ అక్కడి వరకు వచ్చింది వాటర్. ఏ బ్యూటిఫుల్ ప్లేస్. కెన్ ఎక్స్ప్లోర్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. బోట్ హౌస్ క్లోజ్డ్ అండ్ దిస్ ఈస్ ఓపెన్ టు ఎవ్రీవన్. చాలా అడుగు వేస్తుంటే రాళ్ళు ఇరిగిపోతుంది, జాగ్రత్తగా ఉంది. మై బ్రేక్ఫాస్ట్ స్టార్టింగ్లో మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినాము. ఆల్మోస్ట్ 8 మనం లేచిందే యాక్చువల్లీ 5కి అలారం పెట్టుకుంటే 8కి లేచినాము. స్టాండర్డ్ ప్రాక్టీస్ అది. తర్వాత బండి తీసుకొని ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ రావడానికి గూగుల్లో ఒక 12 చూపిస్తే మనం 11:30 కల్లా వచ్చాం. రెడ్ సర్వేలో 15% ఆఫ్ ద పీపుల్ ట్రావెల్స్ అదర్ స్టేట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. అందులో ఒక 8% వేసుకుందాం మన వాళ్ళే ఉంటారు, రాయలసీమ వాళ్ళు. మన ప్లేస్లో మనం తిరగడం హ్యాపీ కదా. అదే ఇలాంటి ప్లేస్ ఎవడైనా ఊటీలో పోయి పెట్టి ఊటీ లేక్ అని చెప్పి, ఊటీ లేక్ ఇంతకంటే చాలా చిన్నగా ఉంటుంది. ఊటీ లేక్ అని చెప్తే అడిపోయి మన వాళ్ళు క్యూ కట్టి మరీ అట్లా అందులో బోటింగ్ చేస్తారు. ఇందులో బోటింగ్ ఉంది కానీ బోటింగ్ క్లోజ్డ్. ఐ డోంట్ నో వై. అది పరిస్థితి. ఇందులో స్పీడ్ బోటింగ్ పెట్టిండ్రు, ఒకసారి వీడియోస్ చూపిస్తానండి. అంతే మన ప్లేస్లో మనం ఎంకరేజ్ చేసుకోం, కానీ వేరే ప్లేస్ వచ్చేటప్పుడు రోడ్లు చూసినాను భయంకరంగా ఉన్నాయి. ఒక స్టేజ్ వరకు ఓకే, కానీ తర్వాత ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది, దాని తర్వాత నుంచి రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి. గవర్నమెంట్ దీన్ని ఏం పట్టించుకోదు, కానీ సో వర్త్ ప్లేస్ విజిట్. కొంచెం హ్యాపీగా వచ్చి మెనీ ఫ్యామిలీస్ ఆర్ కమింగ్, వస్తారు. జస్ట్ వాళ్ళు స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ లోతు ఎక్కువ ఉంది, కానీ అక్కడ లోతు చాలా తక్కువ ఉంది. వాటర్ ఇంకా లేవు కాబట్టి హ్యాపీలీ కమ్ స్విమ్. పేరెంట్స్ గైడెన్స్లో చేయండి. పేరెంట్స్ అయితే ఇక జాగ్రత్తగా చేయండి. చిల్. అలాగేదో రైడ్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ కెన్ గో. That's my bike. ఓకే, సో ఏం జరిగిందంటే ఆఫ్టర్ అవక్క రిజర్వాయర్ తర్వాత దర్ వాజ్ ఎ ప్లెయిన్ అండ్ ఎంటీ రోడ్. మనం ఆ రోడ్లో పోవచ్చు కదా, కానీ లేదన్నమాట.
గూగుల్లో దెర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ వే అని చూపించింది. అండ్ ఇట్ ఈస్ అది ఒక హిల్ పైన నుంచి పోతున్నట్లు అనిపించింది నాకు. సరేలే అని ఐ టుక్ దట్ రూట్. ఇట్స్ బ్యూటిఫుల్ వ్యూస్, మధ్యలో బ్రిడ్జ్ కనిపించింది, బ్యూటిఫుల్, బాగా అనిపించింది. బాగా అనిపించింది. మొత్తం హ్యాపీగా ఉన్న టైంలో మొత్తం అంతా అప్పుడు పల్లె స్టార్ట్ అయింది. పల్లెల నుంచి పోవాలి. అప్పుడే అనుకుంటున్నాను నేను నా ఓడోమీటర్లో ఆల్మోస్ట్ ఆల్ 100కి వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 20 కిలోమీటర్స్లో ఏదో ఫ్యూయల్ బంక్ దొరుకుతుందిలే, రోడ్డు బాగానే ఉంది కదా అని జస్ట్ కాన్ఫిడెన్స్ 2-3 వచ్చినా కూడా వదిలేసి వెళ్ళిపోయినా. బాగుంది రోడ్డు, ఫీల్ ఉంది. తర్వాత ఫస్ట్ ఇంత పెద్ద రోడ్డు ఉండే, ఇంత పెద్ద రోడ్డు కాస్త సింగిల్ రోడ్డు మారింది. సింగిల్ రోడ్డు కాస్త పల్లెటూరులోకి వచ్చింది. పల్లెటూరులో కరెక్ట్ దెర్ ఇస్ ఎ టర్న్ అనమాట. నేను టర్న్ కొట్టే టైంలో అది ట్రాక్టర్ అడ్డం ఉండే ఏముండో చక్కగా వెళ్ళిపోయినా. గూగుల్ మ్యాప్స్ చూపించింది, కానీ ఏమనుకున్నా అంటే గూగుల్ మ్యాప్స్ రిమోట్ ఏరియా కదా, కొంచెం అప్డేట్ కానీ టైం పడుతుందని గూగుల్ మ్యాప్స్ చూలే. తర్వాత లోపలికి వచ్చేసి తర్వాత ఒక తాత రండి కదా, ఇటే కదా తాడపత్రి పోవడము, బికాజ్ ఐఎమ్ అవక నుంచి వస్తున్నాం కాబట్టి తాడపత్రి తాడపత్రి దగ్గర ఉన్న బుగ్గ మీద నుంచి వీ హ్యావ్ టు గో టు అనంతపురం. కాబట్టి తాడపత్రి రూట్ ఇదేనా ఇటు స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఫస్ట్ అది మామూలుగా ఉన్న రోడ్డు కాస్త దరిద్రంగా, ఐ మీన్ మట్టి రోడ్ అయిపోయింది. మట్టి రోడ్డు తర్వాత తాడపత్రిలో అన్ని బండలు ఉంటాయి కదా. తర్వాత ఒక ఏదో డౌట్ వచ్చి ఆపిన ట్రాక్టర్ వస్తుంటే వెనకాల అన్న అడిగిన, అన్న ఇట్లా నేను పోతున్నాను తాడపత్రికి, నాకేం కనిపించట్లేదు, ఇది కరెక్ట్ రూటా కాదా అని అడిగి. 10 కిలోమీటర్లు వస్తాయి. 10 కిలోమీటర్లు వస్తాయి. 10 కిలోమీటర్లు ఇటు కొలిముల అంటే స్ట్రైట్ గా స్ట్రైట్ చేసావు కదా స్ట్రైట్ గా చింతమాన పక్క ఒకటి మిద్దెట పెద్దది బిల్డింగ్, దాని స్ట్రైట్ చక్క పోతే కొలిముల అటు వాడు ఉందా పెట్రోల్ బంక్. బొగ్గ మీద పోతే లేదా? ఇక్కడ బొగ్గలు పోయిన లేవు లేవు లేవు. బొగ్గ 10 కిలోమీటర్లు వస్తుంది. 12 కిలోమీటర్లు అనుకో. మధ్యలో ఇబ్బంది అయితే ఇబ్బంది కదా. ఇట్లా పోయినా ఉంటుంది కానీ ఆడ రైల్ టాప్స్ ఉంటుంది. ఇట మీటర్ రోడ్ మొత్తం ఇట్లా రఫ్ అండ్ మళ్ళీ పంచర్ అయితే బాధ. పంచర్లో ఇంకా దావే ఉంది, ఇటుంది దావా ఎట్లుందా? 4 కిలోమీటర్ ఆడ పెట్రోల్ బంక్ ఉందా? అట మళ్ళీ రైల్ టాప్స్ కూడా దిగుతుంది, పోతుంది ఉందా? ఉంది. అది కెమెరానా? ఇది ముందర ఈడ కెమెరా, ఇది ఒక కెమెరా. అయ్యమ్మా ఇది అయిపోయింది, ఛార్జింగ్ అయిపోతే అది పెట్టిన. లొకేషన్ పెట్టుకున్నారా మీరు? లొకేషన్ పెట్టుకుని వస్తున్నారా? ఇట్లా అంటే లొకేషన్ పెట్టుకొని వస్తే గూగుల్ అంతా తాక మారచ్చాది. మేము అటో రంజప్పుడు పోతున్నాడే, ఇట్లా పోతే వస్తా కదా. ఓ బాగా దావేమో ఇది రూట్ దూరుకో. ఇట్లా పోయి మళ్ళీ లెఫ్ట్ సైడ్ బాగా స్ట్రైట్ పోతుండు. ఇట్లా కాదు తమ్ముడు, ఇది మట్టి రోడ్డు. ఇట్లా పోతే ఒక 3-4 కిలోమీటర్స్ పడుతుంది. వెనకల రోడ్డు ఇటు పోతే 12 కిలోమీటర్స్ పడుతుంది. నా ఓడోమీటర్ అప్పటికే 115 వరకు వచ్చింది. ఇక 5 కిలోమీటర్స్ అనమాట అంతే పెట్రోల్ రేంజ్. నేను ఇక లైట్ ఇక నా వల్ల కాదనుకొని ఎటు పోవడానికి లేదు నాకు. ఇటు 4 కిలోమీటర్స్ ఉంది కదా అని 4 కిలోమీటర్స్ పోతుంటే అది మొత్తం అన్ని బండలు. పోదామని కూడా మొత్తం అన్ని బండలు ఉన్నాయి. బండి ఉంది కానీ హిమాలయన్ కాబట్టి ఎట్లో సస్టైన్ అయింది. బండి కాకుండా పాత ఎపిసైడ్ అయింటే అవుట్. సో ఇంకా పెట్రోల్ దొరకట్లేదు. 120 దాటిపోయింది ఆల్మోస్ట్ ఆల్. 100 చూసినాను నేను, 120 విషయంలో భయం స్టార్ట్ అయింది. గోప్రో స్విచ్ ఆఫ్ అయిపోయింది. మొబైల్లో ఛార్జింగ్ కూడా అప్పుడు లో పవర్ మోడ్ పడిపోయింది. ఇది ఎంత ఉందో తెలియదు. అక్కడ మళ్ళీ 2 వేస్ వచ్చినాయి, లెఫ్ట్ పోలా రైట్ పోలా. గూగుల్ మ్యాప్స్ లేవు కాబట్టి నాకు అర్థం కాలేదు ఎటు పోవాలో కూడా. గూగుల్ మ్యాప్స్ లేకుండా నాకు ఎటు పోలో కూడా అర్థం కాదు, లెఫ్ట్ పోలా రైట్ పోలా. సరేలేని గట్ ఫీలింగ్, ఎందుకంటే రోడ్డు కొంచెం బాగుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పోయినాను. పోతానే ఉన్నాను, కొండలు వస్తున్నాయి, కొండలు దిగుతున్నాను నేను. తర్వాత ఒక మంచి రోడ్ వచ్చింది, హ్యాపీ ఫీల్ అయ్యేలో మళ్ళీ సేమ్ ఆ రోడ్ వచ్చింది. గుంతలు ఉంది రోడ్డు, చాలా హారిబుల్గా ఉండే రోడ్డు. నా వల్ల కావట్లేదు, ఎటు పోవడానికి లేదు నాకు. సరే అండి స్ట్రైట్ పోదాం అనుకుంటే ఇంకా వెళ్తే ఇంకేం చేయలేను. నేను మధ్యలోకి వచ్చాను. ఆల్మోస్ట్ ఆల్ 120కి ఇంకా 1 కిలోమీటర్ దగ్గరలో ఉంది నాకు. అప్పుడు అలా కంటిన్యూ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 అవర్ స్ట్రగుల్ అయినా నేను ఆ రోడ్లో. అదే లోపల జస్ట్ ఒక హ్యాపీనెస్ కింద ఒక రోడ్డు కనపడింది. ఆ రోడ్డు కనపడే లోపల నిజంగా ఇదే ఏడుకొండల స్వామి చూసినప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ కదలేదురా. మళ్ళీ ఆ రోడ్ నుంచి పోతే ఒక 2 కిలోమీటర్స్కి పెట్రోల్ బంక్ వచ్చింది.
దాంట్లో పెట్రోల్ కొట్టించి హ్యాపీగా. తప్పేం చేసిన అంటే పొద్దున మా ఊర్లో పెట్రోల్ కొట్టించేటప్పుడు వాడు 200 స్కామ్ వేసినాడు. పర్లే నీలే వాడు మామూలే, ఇప్పుడు కెమెరా ఆన్లో లేదు, మామూలే నీలే స్కామ్ వేస్తుంటారు మామూలే అని పట్టించుకోలేడు. ఆ 200 పెట్రోల్కి ఉంటే ఇప్పుడు అంత ఫోర్స్ఫుల్ కాకుండా ఉండండి. అంటే ఎందుకంటే నేను చాలా చోట్ల పెట్రోల్ ఆపేసాను, ఇంజన్ ఆపేసి రైజ్ ఇవ్వకుండా అదే దాంతో అట్లా స్లో పోతాను కాబట్టి ఇంతవరకు వచ్చింది పెట్రోల్, లేకుండా అది కూడా రాకుండా ఉంటాయి. ఎనీవే డన్.